అంత దూర ప్రాంతాల నుంచి ఇంత దూరం ఇక్కడికి వచ్చి దేవుడి గురించి ప్రచారం చేయగలుగుతున్నారు. మీ ప్రాంతంలో దేవుడి గురించి ప్రచారం చేయగలుగుతున్నారు. మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి కూడా బాగా అందరికీ దేశమంతా తెలియాలంటే మీలాంటి భక్తులు, మీలాంటి జానపద కళాకారులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. దానికి మీకు అందరికీ కూడా తిరుపతి నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తమ్ముడు యాదగిరి మన నల్గొండ జిల్లా నుంచి వచ్చాడు. మన సురేంద్ర నాయుడు చెప్పినట్టుగా ఒంటరిగా వచ్చాడు. ఈరోజు కొన్ని వేల మందిని వెంటేసుకొని పోతున్నాడు. అది మనిషి పుట్టడం ఒంటరిగా పుట్టొచ్చు, ఆ తర్వాత తను చేసే కార్యక్రమాల ద్వారానే తన గుర్తింపు అనేది ఉంటుంది. ఈరోజు జానపద కళాకారుల్లో ఈరోజు జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా తమ్ముడు యాదగిరి గారికి మరింత భవిష్యత్తు ఉండాలని, మీ అందరితో ఈ అనుబంధం కొనసాగాలని, ఎక్కడ ఏ పల్లెలో ఏ కళాకారుడికి కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పేసి యాదగిరి ఆదుకోవాలని, అలా యాదగిరి తిరుగుతున్న సందర్భంలో వాళ్ళ భార్య శ్రీమతి ఆండాల్ గారు కూడా సహకరించాలి అని చెప్పేసి ఆ కుటుంబం మొత్తం, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి అనేక కుటుంబాలు మీతోటి ఈరోజు మమేకమై పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగా మీరు కూడా యాదగిరితో సహకరించి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి, మీరు ఇచ్చిన చిన్న సత్కారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.